ఒకసారి ట్రెండింగ్ లో ఉన్న వీడియో చూడండి, తర్వాత మీరు కూడా మీ ఫొటోస్ వేసుకోవాలి చెప్తాను. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది ఫాలో అయ్యాను కాబట్టి ఒక బ్రిటిష్ పిల్ల లవ్ చేశాను రా. ఓకే, చూసారు కదా, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఈ వీడియో అయితే చాలా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో 2 టెంప్లెట్స్ ఇస్తాను అండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో క్లిప్స్ ఇస్తాను. మీరు వేరే యాప్ అయినా ట్రై చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వీడియోని వీడియో లైక్ చేయండి. సో మీకు ఈ ప్రాజెక్ట్స్ అండ్ వీడియో క్లిప్స్ మీకు కావాలంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ప్రాజెక్ట్స్ ఇచ్చాను అండ్ ఇక్కడ వీడియో లింక్ అని ఉంటుంది, అక్కడ 2 వీడియోస్ ఉంటాయి. ఓకేనా, తర్వాత XML కూడా ఇచ్చాను. ప్రాజెక్ట్ ఇన్పుట్ కావాలి XML యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో లింక్ ఉంది, లింక్ మీద 2 టైమ్స్ మీ ఫింగర్ తోటి ట్యాప్ చేయండి. ఇలా మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మీ గూగుల్ డ్రైవ్ కు రీడైరెక్ట్ అవుతుంది. మీరు అక్కడ నుంచి మీకు నచ్చిన వీడియోని, మీకు 2 వీడియోస్ ఇస్తాను, మీకు నచ్చిన వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది పైన. మీకు నచ్చిన ప్రాజెక్ట్ ఏదో ఒకటి ప్రాజెక్ట్ లింక్ మీద 2 టైమ్స్ మీ ఫింగర్ తోటి ట్యాప్ చేయండి. మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా క్రోమ్ కు రీడైరెక్ట్ అవుతుంది. క్రోమ్ నుంచి వాట్సాప్ లో ఎవరికైనా షేర్ చేసిన లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మోషన్ యాప్ కి ఇన్పుట్ అయిపోతుంది. అలా మీకు ఇన్పుట్ కావాలనుకోండి XML యూజ్ చేసుకోండి, లేదంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఇన్పుట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని ఇచ్చాను ఒకటి. ఇక్కడ వీడియో ఉంటుంది, ఈ వీడియో లింక్ మీద 2 టైమ్స్ మీ ఫింగర్ తో ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియో ఫుల్ గా చూడండి. XML అయినా సరే ప్రాజెక్ట్ అయినా సరే ఇలా ఇన్పుట్ చేసుకోవాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూడండి. ఓకేనా, ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది. ఓకేనా, తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ కింద ఫోటో ఉంటుంది ఒకటి, పైన ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటుంది. ఓకేనా, కింద ఒరిజినల్ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని కొంచెం రీప్లేస్ అయితే చేసుకోండి. తర్వాత పైన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని ఇక్కడ రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటో మ్యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో, లేదంటే నా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ ఫోటో అయితే రీప్లేస్ చేసుకోండి. ఓకేనా, సేమ్ ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇలా ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను. సేమ్ ఇక్కడ కూడా ఇలా ఉంటుంది. కిందకి వెళ్తే ఇక్కడ కింద ఫోటో ఉంటుంది, ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని కొంచెం రీప్లేస్ అయితే చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత మీ 2 ఫింగర్స్ తోటి కొంచెం ఇలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, మీ టెక్స్ట్ ఫేస్ మీద వస్తే ఇక్కడ టెక్స్ట్ లేయర్స్ ఉంటాయి, ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి మీ ఫింగర్ తోటి మీ ఫేస్ మీద వస్తే ఇలా పైన పెట్టుకోండి. ఓకేనా, ఇలానే టెక్స్ట్ లేయర్స్ అన్ని పైన పెట్టుకోండి, మీకు ఫేస్ మీద రాకుండా. ఓకేనా, సో ఇంతే. మీకు ఏది నచ్చితే అది ఇన్పుట్ చేసుకోండి. ఇలా ఫోటోస్ అయితే రీప్లేస్ చేసుకోండి. తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.